హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 89. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్జున్ రూపల ఫస్ట్ నైట్ కోసం మల్లెలు గులాబీలతో రూమ్ని ఎంతో అందంగా డెకరేట్ చేశారు. ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ ఒక టేబుల్పై చక్కగా అలంకరించారు. రూప, అర్జున్ తెల్లని బట్టలతో చక్కగా ముస్తాబయ్యారు. కళ్యాణం బొట్టు, బుగ్గన చుక్క, తలనిండా పువ్వులతో అప్సరసని మరిపిస్తోంది రూప. అర్జున్ రూపకి ఏమాత్రమూ తీసిపోకుండా నవ మన్మధుడిలాగా రెడీ అయ్యాడు. ఇద్దరి చేత శర్మగారు పూజ చేయించి దంపతులందరికీ దంపత్తాంబూలాలు ఇప్పించారు. వచ్చిన దంపతులందరూ నవజంటను ఆశీర్వదించి సరదాగా వాళ్ళ చేత పూబంతి ఆటలు, ఒక్కలతో సరీబేసి ఆటలు, చేతికి చిలకలు తొడుక్కుని ఒకరికి ఒకరు తినిపించుకోవడం, ఇలాంటి ఆటలన్నీ ఎంతో సరదాగా అల్లరిగా ఆడించారు. రూప తెగ సిగ్గుపడిపోతూ అర్జున్కి చిలకలు తినిపిస్తుంటే అర్జున్ మాత్రం రూప వైపు కన్నార్పకుండా చూస్తూ ఒక్కొక్కటి అందుకుంటున్నాడు. తన వైపు రూప ఎప్పటికీ చూడకపోయేసరికి రూప వేలుని కస్సున కొరికాడు. ఆ అని అరుస్తూ చురుకుగా చూసి తన చెయ్యి వెనక్కి లాక్కుంది రూప. అరే, అమ్మాయి అతి సుకుమారం, మొరటితనం చూపించకురా అని అర్జున్ని మందలిస్తున్నారు. మరీ అంత బెరికైతే ఎలాగా? కాస్త తెగువ ఉండాలి. వాడు ఒక్క వేలు కొరికితే నువ్వు 2 వేళ్ళు కొరికి నీ సత్తా ఏంటో చూపించాలమ్మాయి, ఇలా భయపడకూడదు అని రూపకి ఉత్సాహం వచ్చేలాగా మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ నవ్వుకుంటూ జోక్స్ వేస్తూ నవజంటని చూస్తూ అర్జున్ చిలకలు తినిపిస్తుంటే రూప కూడా ఒక్కొక్కటి అందుకుని తింటూ సిగ్గుల మొలకైపోతోంది. ఇద్దరూ ఒకరికి ఒకరు పూబంతులు విసురుకుని ఆటలాడుతున్నారు. అలా కాసేపు వాళ్ళతో సరదాగా ఆటలు ఆడించి ముందుగా అర్జున్ని గదిలోకి పంపించారు. అర్జున్కి విపరీతమైన ఎగ్జైట్మెంట్. రూప ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిటింగ్. పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుని 1కి 2 సార్లు తనని తాను అద్దంలో చూసుకుంటూ అబ్బా ఇంకా ఎంతసేపు, రావే బాబు అని టెన్షన్ పడిపోతూ అటు ఇటు నడుస్తున్నాడు. రూపకి ఒకటే టెన్షన్, కొంచెం కంగారుగా అనిపిస్తోంది. ఒళ్ళంతా చిరుచెమటలు పడుతున్నాయి. చెల్లెలి పరిస్థితి అర్థమైనా తనకి ఎలా ధైర్యం చెప్పాలో అర్థం కాక అయోమయంలో పడిపోయింది దీప. దీప పరిస్థితి, రూప ఇబ్బంది గమనిస్తూ నవ్వుకుంటూ కాత్యాయిని రూప దగ్గరికి వచ్చి చేతికి పాల గ్లాస్ అందిస్తూ, చూడమ్మా రూప, ఈరోజు మీకు ఎంతో మధురమైన రేయి కావాలి. ఒకరికి ఒకరై మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు, మనువుతో ఒక్కటి అయ్యారు. ఈరోజు మీ మధ్య ఉన్న ఆ కాస్త హద్దులు కూడా చెరిపేసి ఇద్దరూ ఒక్కటిగా మారిపోవాలి. త్వరలోనే ముగ్గురైపోవాలి. అర్థమైందా అంది ముంగురులు సరిచేస్తూ. కాత్యాయిని మాటలు విని సిగ్గుపడుతూ చిన్నగా తల ఊపింది రూప. ఏంటి ఇదంతా సిగ్గే? వాడు నీకేమీ కొత్త కాదు కదా, రోజు మాట్లాడుకుంటూనే ఉంటారు. నువ్వు మరీ వాడిని ఏడిపించేలా కనిపిస్తున్నావు. మా వాడిని డిస్కరేజ్ చెయ్యకు, అర్థం చేసుకో. పాపం, వాడు ఎన్నో ఆశలతో గదిలోకి వెళ్ళాడు, ఏడిపించకు అంటూ స్వప్న కిలకిలా నవ్వుతోంది. స్వప్న, నువ్వు కాస్త ఊరుకో, అమ్మాయి ఇప్పటికే బెదిరిపోతోంది అంటూ కాత్యాయిని నవ్వుతూ రూపని నడిపించుకుంటూ గదివైపుకి తీసుకువెళ్తూ, చూడమ్మా, నీకేదైనా కష్టం అనిపిస్తే వాడితో చెప్పు. వాడి ఇష్టం ఏమిటో నువ్వు తెలుసుకో. ఒకరి అభిప్రాయాన్ని ఒకరు తెలుసుకొని ఎటువంటి మనస్పర్ధలు రాకుండా జీవితంలో ముందడుగు వేయండి. అలాగే అన్నట్లు రూప తల ఊపుతోంది. పాలు నీళ్ళల్లాగా ఇద్దరూ కలిసిపోవాలి. పందిరిని మల్లెతీగా అల్లుకున్నట్లు విడదీయలేని బంధంగా మారిపోవాలి మీది. ఇలా అక్కడికి వచ్చిన ముత్తైదువులందరూ ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు రూపకి. అబ్బాయి చెప్పిన మాట విను, అల్లరి చెయ్యకు, అరవకు అని ఒకరు అంటుంటే, మొదట మనం వాళ్ళ మాట వినాలి, అప్పుడే వాళ్ళు మన మాట వింటారు అని ఇంకొకరు అంటున్నారు. అవన్నీ వింటూ రూపకి కొంచెం కంగారుగా అనిపిస్తున్నా కవర్ చేసుకుంటూ అందరి మాటలకు తల ఊపుతూ గదిలోకి వెళ్ళింది. రూప రావడం చూసి అర్జున్ కళ్ళు మెరిశాయి.
తనని కింద నుంచి పై వరకు అలాగే చూస్తున్నాడు. రూప చిన్నగా గది తలుపులు వేసుకుని గొల్లెం పెట్టి వెనక్కి తిరిగి అర్జున్ వైపు చూసింది. తనను తినేసేటట్లు చూస్తున్న అర్జున్ చూపులకు సిగ్గుపడుతూ తలదించుకుంది. హమ్మయ్యా, ఫైనలీ ఇద్దరం ఒకే గదిలోకి వచ్చేసాము. ఇప్పుడు నాకు ఫుల్ రైట్స్ వచ్చాయి కదా అంటూ అర్జున్ దగ్గరగా వచ్చి రూప చేతుల్లో ఉన్న పాల గ్లాస్ అందుకుని పక్కకు పెట్టాడు. మీకివ్వమని అత్తయ్య చెప్పారు. ఆకలి వేయట్లేదు రూపా, కాసేపాగి తాగుతాను, ముందు నువ్వురా అంటూ తన చెయ్యి పట్టుకుని బెడ్ దాకా తీసుకువెళ్ళాడు. అర్జున్ వైపు రూప చూసి చూడనట్లు చూస్తూ తలదించుకుంది. వావ్, ఈరోజు నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా రూపా? నువ్వు నేను ఒకే గదిలో, అది కూడా అందరికీ తెలిసి ఎంతో ఎగ్జైట్మెంట్గా ఉంది. మా ఫ్యామిలీ మనల్ని యాక్సెప్ట్ చేయడం, పెళ్లి చేయడం, ఇద్దరికీ ఇలా అరేంజ్మెంట్స్ చేయడం, ఇదంతా కలలాగా అనిపిస్తోంది. రూప ఏమీ మాట్లాడట్లేదు. బాబోయ్, నువ్వేంటే తల కూడా పైకెత్తట్లేదు? ఇలా అయితే ఎలాగే నేను? రూప గెడ్డం పుచ్చుకుని తల పైకెత్తి కళ్ళల్లోకి చూస్తూ, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత అందంగా ఉన్నావే, ఈ జన్మకి ఇది చాలు, ఇంతకు మించి నాకు ఇంకేం అక్కర్లేదు. నీలాంటి అందమైన భార్య, అందులోనూ అర్థం చేసుకునే భార్య ఎవరికొస్తుంది? ఐఎమ్ సో లక్కీ. రూప చిన్న నవ్వు నవ్వి తలదించుకుంది. అరే, నువ్వేమీ మాట్లాడట్లేదేంటి? తలెందుకు అలా కిందకి దించేసుకున్నా? ఇదంతా సిగ్గేనా? వదలండి. అర్జున్ చెయ్యి తీసేసింది. హబ్బా, మొదలు పెట్టావా నీ డైలాగ్? ముట్టుకుంటే చాలు వదలండి అంటావు. వదలమంటోంది ముట్టుకోవడం కోసమే. ఒళ్ళంతా చూసారా ఎన్ని నగలు పెట్టారో? ఇవన్నీ తీసేస్తాను, వెయిట్ చెయ్యండి. చిరునవ్వు నవ్వుతూ డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని మెడలో ఉన్న హారాలు, నెక్లెసెస్ అన్నీ తీస్తోంది రూప. అరేరే, నా భార్య ఇంత కష్టపడడం ఎందుకు? నేను హెల్ప్ చేస్తాను కదా, నన్ను అడగచ్చు కదా అంటూ అర్జున్ వెనకగా ఒక చైర్ తీసుకువచ్చుకుని దగ్గరగా కూర్చుని రూప జడ ముందుకు వేసి ఒక్కొక్క హారం తీస్తూ, తీసిన చోట ఒక్కొక్క ముద్దు పెడుతూ చిన్నగా తన నగలన్నీ తీసి పక్కన పెట్టేసి బ్లౌజ్ థ్రెడ్ లాగాడు. ఓయ్, ఏం చేస్తున్నారు? కొంచెం తల పక్కకు తిప్పి చిరుకోపంగా అడిగింది రూప. ఇప్పుడు మనల్ని ఏం చేస్తామని గదిలోకి పంపించారో అదే చేయడానికి ట్రై చేస్తున్నాను. లైట్ అలాగే ఉంచుతారా? లైట్లో కాక చీకట్లో నాకేం కనిపిస్తుంది? ఈరోజు మొత్తం చూడాలి నేను. అర్జున్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి కిలకిలా నవ్వుతూ, అబ్బాయి గారు ఫుల్ మూడ్లో ఉన్నట్లున్నారే. మరి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఈ టైం కోసం వేడెక్కి చచ్చిపోతున్నానే బాబు. ఈరోజు ఎలాగైనా చల్లారిపోవాలి, హాయిగా నిద్రపోవాలి నేను. ఆహా, అయితే ఏం చేస్తారేంటి? చెప్పాలా? చేసి చూపిస్తానుగా అంటూ రూపని ఒక్కసారిగా దగ్గరికి లాక్కున్నాడు. తన ఫేస్ని 2 చేతులతో దగ్గరికి తీసుకుంటూ బుగ్గలపైన, నుదిటిపైన ముద్దులు పెడుతూ పెదవులు అందుకున్నాడు. ఒకరి అదరామృతాన్ని మరొకరు ఆస్వాదిస్తూ, ఒకరి ఊపిరితో మరొకరు మమైకమైపోతూ, ఉచ్ఛ్వాస నిశ్వాసలతో వేడెక్కిపోతున్నారు. ఒకరిని ఒకరు కౌగిలించుకుని పెనవేసుకుపోతున్నారు. అర్జున్ వెనకగా చెయ్యి పెట్టి రూప బ్లౌజ్ ఉక్సులు ఒక్కొక్కటి తీస్తున్నాడు. అర్జున్ చేసే ఏ పనికి రూప అబ్జెక్షన్ చెప్పట్లేదు. అతనికి పూర్తిగా కోఆపరేట్ చేస్తోంది. ఒక్కసారిగా అర్జున్ అమాంతం తనని ఎత్తుకుని బెడ్ పైకి తీసుకువెళ్ళాడు. షర్ట్, బనియన్ తీసి పక్కన పడేశాడు. రూపకి కనురెప్పలు వాలిపోతున్నాయి. చిరుచెమటలతో శరీరం ముద్దైపోతోంది. అర్జున్ తన అణువు స్పృశిస్తుంటే మత్తెక్కిపోతోంది. ఎన్నో రోజుల విరహ వేదనని తీర్చుకుంటూ ఒకరిని ఒకరు అల్లుకుపోతున్నారు. లెక్కలేనన్ని ముద్దులతో, మరెన్నో కౌగిలింతలతో, వేడి నిట్టూర్పులతో. రూప ఊపిరి ఆడక చిన్నగా అరుస్తుంటే, ఏంటి నొప్పా అడిగాడు అర్జున్. నొప్పి, కానీ కావాలనిపిస్తోంది చిన్నగా అంది రూప. రూప మాటలకి మరింత ఉత్సాహంతో ఆ రోజు నైట్ మొత్తం వాళ్ళ విరహానికి స్వస్తి పలుకుతూ సరస సల్లాపాలలో మునిగి తేలారు. ప్రపంచాన్ని మర్చిపోయారు. మొత్తం ప్రపంచంలో వాళ్ళిద్దరూ మాత్రమే ఉన్నట్లు ఒకరిలో ఒకరు మమేకమైపోతూ 2 తనువులు ఒక్కటిగా మార్చుకున్నారు.
అలసి సొలసి చిరు చెమటల సాక్షిగా ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయారు. తెల్లవారుతున్నట్లు గడియారం గంటలు కొడుతూ గుర్తు చేసింది. వాల్ క్లాక్ వైపు చూశారు ఇద్దరు. ఎర్లీ మార్నింగ్ 3 అయ్యింది. ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. నైట్ 10కి రూమ్కి వస్తే 3 వరకు అంటూ అర్జున్ గుండెలపై చిన్నగా గిచ్చింది రూప చిరుకోపంగా చూస్తూ. ఏయ్, నేను ఇంకా చాలా కంట్రోల్ చేసుకున్నానే బాబు. ఇంకా నాకు ఏదో చెయ్యాలని అనిపిస్తోంది. బట్ నువ్వు అలసిపోతావని అన్నాడు కన్ను కొడుతూ. అర్జున్ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ, మీకు కావాలనిపిస్తే ఐఎమ్ రెడీ. బట్ ఫ్యూ మోర్ మినిట్స్ రెస్ట్ ఇస్తే చాలు. అదే కదా చేస్తున్నాను. ఇంకా వద్దు అని నేను అనలేదు కదా అన్నాడు అర్జున్ రూప వైపుకు తిరుగుతూ తన నడుం చుట్టూ చేతులు వేసి తన దగ్గరికి లాక్కుంటూ. అంటే ఇప్పుడు మళ్ళీనా? నువ్వే కదా మళ్ళీ అయినా పర్వాలేదు అన్నావు, రామరి అంటూ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పెదవులు అందుకున్నాడు. 4 పెదవులు ఒక్కటిగా మారిపోవడంతో రూపకి మాట్లాడే ఛాన్స్ లేకుండా పోయింది. ఊపిరి ఆడక రూప గిలగిలా కొట్టుకుంటూ అర్జున్ని ఒక్కటి కొట్టింది. ఎందుకే ఇలా డిస్టర్బ్ చేస్తావు? నేను ఇంకా బ్రీత్లెస్ అవ్వలేదు, కానీ నాకు ఊపిరి ఆడట్లేదు. నైట్ నుంచి ఇది 100వ ముద్దు అనుకుంటా బెడ్ పై నుంచి లేస్తూ. ఇంకా నా వల్ల కాదు. నేనేదో ఊరికే అన్నాను, మీరు నిజంగా వచ్చేస్తున్నారు. ఏంటే నువ్వు కౌంట్ చేస్తున్నావా ముద్దులు? ఒక్కటి ఇచ్చానంటే. అయినా అదేంటి అప్పుడే ఓపిక అయిపోయిందా నీకు? ఏంటి సార్ మీరు? నేను ఇప్పటి వరకు మీకు కోఆపరేట్ చేశాను, ఇంకా నా వల్ల కాదు. ట్రై టు అండర్స్టాండ్ రూపా. నాకు నిద్ర రాదే బాబు, ప్లీజ్ ఇంకాసేపు. ఆహా వద్దు, నైట్ నుంచి నన్ను నిద్రపోనివ్వట్లేదు. ఏంటి రిక్వెస్ట్ చేస్తుంటే బెట్ చేస్తున్నావు? నోర్మై, జస్ట్ 1 డే కూడా తట్టుకోలేవా నువ్వు నన్ను? ఫస్ట్ నైట్ అంటే ఇలాగే ఉంటుంది. ఫోర్స్గా ఉంటారు అబ్బాయిలందరూ. కొంచెం తట్టుకోవాలి. నీకు మీ అమ్మ ఉంటే చెప్పి ఉండేది. ఇట్స్ ఓకే. అమ్మ అయినా నాన్న అయినా అన్నీ నేనే కదా, నేనే చెప్తాను, నువ్వు విను అంటూ రూపని తన వైపుకు బలంగా తిప్పుకుంటూ, చూడు రూప, మొగుడు రమ్మంటే వెళ్ళాలి. నా వల్ల కాదు రాను అనకూడదు. అందులోనూ ఫస్ట్ నైట్ రోజు అస్సలు అనకూడదు. పాపం అనిపించట్లేదు నన్ను చూస్తుంటే? అర్జున్ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ, సరే మీకోసం ఈరోజు వస్తాను, కానీ రేపు మొత్తం నిద్రపోతాను, ఓకేనా? అబ్బా ఏంటి ఈ రెస్ట్రిక్షన్స్ ఏమిటి? బుంగమూతి పెట్టినట్లు అన్నాడు అర్జున్. మరేం చేయను, అట్లీస్ట్ రోజుకి 8 అవర్స్ అయినా నిద్రపోవాలి. అప్పుడే హెల్తీగా ఉంటారు. డాక్టర్ అమ్మవి కదా నువ్వు, హెల్త్ కాన్షియస్ ఎక్కువ. సరే రేపు నిద్రపో, ఎల్లుండి మరీ నైట్ అవుట్ చేయాలి. నవ్వుతూ తనని అమాంతం ఆక్రమించాడు. ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయారు. ముద్దులతో ముద్దయిపోతున్నారు. ఒకరిలో ఒకరు మమేకమైపోయారు. వేడి నిట్టూర్పులతో ఏసీ గది అయినా కూడా వేడిగా మారిపోతున్నట్లు అనిపిస్తోంది వాళ్ళకి. అలసి సొలసి ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి 5 అవుతూ ఉండగా చిన్నగా నిద్రలోకి జారుకున్నారు. అర్జున్కి ఎన్నో రోజుల కోరిక తీరిపోవడంతో చాలా రిలాక్స్గా అనిపించింది. అర్జున్ తృప్తి పడడం చూస్తూ చిరునవ్వుతో భర్త గుండెలపై వాలిపోయి చెట్టు చాటిన పక్షిలాగా హాయిగా పడుకుంది రూప అతని గుండెల మీద. అర్జున్ చెయ్యి రూప చుట్టూ బిగుసుకుంది. ఇద్దరూ ఒకరిని ఒకరు అలా పట్టుకుని నిద్రపోయారు. తెల్లవారుతుండగా కాత్యాయిని ఎప్పటిలాగానే నిద్రలేచి ఇల్లు గుమాలు ఊడ్చి ఫిల్టర్ డికాషన్ తీసి అందరికీ కాఫీ ఇచ్చి తాను కాఫీ తాగుతూ సోఫాలో కూర్చుంది. వారం రోజుల నుంచి పెళ్లి హడావుడి అంతా ముగిసి ఇల్లంతా ప్రశాంతంగా ఉండడంతో రిలాక్స్ అవుతూ కాత్యాయిని ఇచ్చిన కాఫీ తాగుతూ, అమ్మయ్యా ఒక గట్టు ఎక్కేశాం కాత్యాయిని అన్నాడు శివరాం. అవునండి, చూస్తూ ఉండగానే అర్జున్ పెళ్ళి అయిపోయింది. కానీ నాకొక్కటే బెంగగా ఉంది. వాడు మళ్ళీ డ్యూటీ అది ఇది అంటూ మనకి దూరంగా వెళ్ళిపోతాడేమో. ఇక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాను అన్నాడు కదా, ఖచ్చితంగా కొన్ని రోజుల్లో ఇక్కడికి వచ్చేస్తాడు, కంగారు పడకు అన్నాడు శివరాం. వాళ్ళ కొత్త కాపురానికి కావలసినవన్నీ సర్దాలి. ఏదేమైనా ఇకపై వాడికి కూడా సంసారం ఏర్పడుతుంది కదా, అప్పుడేనా? ప్రస్తుతం వాళ్ళకి అక్కడ ఉన్న సరుకులు సరిపోతాయి.
అయినా వాడే ఇక్కడికి వచ్చేస్తుంటే కొత్త కాపురం అంటావేంటి? నాకు నమ్మకం లేదండి. ఆ అమ్మాయి ఏమో డాక్టరు, వాడేమో పోలీస్ ఆఫీసరు. ఇద్దరూ కూడా బాధ్యతాయుతమైన జాబ్స్లో పనిచేస్తూ ఉంటారు. మార్నింగ్ వెళ్ళి నైట్ వస్తూ ఉంటారు. ఈ పల్లెటూరులో ఆ అమ్మాయి చదువుకు తగ్గ జాబ్ ఎవరివ్వగలరు? వాడు వచ్చినా ఆ పిల్ల రావాలిగా. బాధగా ఆలోచిస్తూ అంది కాత్యాయిని. సర్లే, ఇదంతా ఆలోచించి ఇప్పుడు దిగులు పెట్టుకోవద్దు నువ్వు. పెళ్ళై వారం రోజులు కూడా కాలేదు. చిన్నగా మాట్లాడదాం అమ్మాయితో, సరేనా అన్నాడు శివరాం. సరే, టిఫిన్ ప్రిపేర్ చేస్తాను, త్వరగా స్నానాలు కానివ్వండి అంటూ కాత్యాయిని అక్కడి నుంచి లేచి వెళ్తుంటే, అవును, అర్జున్కి కాఫీ ఇచ్చావా అడిగాడు శివరాం. ఊరుకోండి, వాళ్ళని అప్పుడే ఎందుకు డిస్టర్బ్ చేయడం? నైట్ అంతా నిద్ర ఉండి ఉండదు. చిరునవ్వు నవ్వుతూ సిగ్గుపడుతూ భర్త వైపు చూసి చూడనట్లు చూస్తూ అతనికి మాత్రమే వినిపించేలాగా చెప్పింది కాత్యాయిని. హా, అది నిజమే అనుకో, మర్చిపోయాను సుమి అంటూ శివరాం కూడా కాత్యాయిని వైపు చూసి రొమాంటిక్గా ఒక లుక్ ఇచ్చి నవ్వాడు. ఏంటండి ఆ చూపు? పవిట కొంగు సరిచేసుకుంటూ తెగ సిగ్గుపడిపోయింది కాత్యాయిని. మన తొలి రోజులు గుర్తుకొస్తున్నాయి అంటూ శివరాం కూడా నవ్వుతుంటే, చాలేండి సంబడం, ఇంకొక సంవత్సరం ఆగితే తాతైపోతారు, జుట్టు కూడా మెరిసిపోయింది అని కాత్యాయిని నవ్వుతుంటే, కాత్యాయిని నవ్వు చూసి శివరాం కూడా నవ్వుతున్నాడు. సరే కానీ మీరు అర్జున్తో విషయం చెప్పారా? దేని గురించి మాట్లాడుతున్నావే? అంటే మీతో వాడేం చెప్పలేదా? అబ్బా, విషయం చెప్పకుండా ఈ సస్పెన్స్ ఏమిటి? సరిగ్గా చెప్పు. వాడు 3 రాత్రులు ఇక్కడ ఉండడం జరగదు, నేను వెళ్ళిపోవాలి అంటున్నాడు. మీతో చెప్పలేదా? అవునా? నీతో ఎప్పుడు మాట్లాడాడు? నిన్న నైట్ వాడిని రెడీ చేస్తున్నప్పుడు చెప్పాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకేదో అర్జెంట్ కేసు ఉంది, వెళ్ళాలి అమ్మా అంటూ ఒకటే గొడవ. ఈ ఒక్కరోజు ఉంటాడుట, వెళ్ళిపోతాను అంటున్నాడు. అదేంటే 3 రాత్రులు ఇక్కడే ఉంటే బాగుంటుంది కదా? అదే అన్నాను నేను కూడా, కానీ వాడు వినాలి కదా. సర్లే, వాడు లేచిన తర్వాత నేను మాట్లాడతాను. ఆ పని చెయ్యండి, మీ మాట వాడు ఖచ్చితంగా వింటాడు. 16 రోజుల పండగ వరకు గుమ్మం దాటకుండా చూడండి చాలు. సర్లే, నువ్వు వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేయి, ఇప్పటికే బాగా లేట్ అయ్యింది అన్నాడు శివరాం. అంటూ వంటింట్లోకి వెళ్ళింది కాత్యాయిని. రూమ్లో ఏసీ వేసి ఉండడంతో, నైట్ అంతా అలసిపోయి ఉండడంతో ఇద్దరికీ అస్సలు స్పృహ లేదు. ఒకరిని ఒకరు అలా పట్టుకుని నిద్రపోయారు. రూమంతా చల్లగా ఉంది. ఆ చల్లదనంలో ఒకరి కౌగిలి వెచ్చదనాన్ని ఒకరు ఆస్వాదిస్తూ హాయిగా నిద్రపోతున్నారు రూప, అర్జున్. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.